చెప్పండమ్మా, ఎలా ఉంది ఈ స్థలం మాదని చెప్పి వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. మీరు 2 రోజుల నుంచి ఇక్కడ కట్టుబట్టలతో రోడ్ల మీద కూర్చున్నాము. రోడ్ల మీద కూర్చున్నామండి, పిల్లా జల్లలతో సామాన్ రోడ్ల మీద. మేము 2013లో కొనుక్కున్నామండి. ఎన్ని సెంట్లు కొన్నారమ్మా? మేము 140 గజాలండి. మా బావగారు మేము తీసుకున్నామండి. అయితే 2013 మాకు 2016లో నోటీస్ వచ్చిందండి. మాకు కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా మాకు తెలియకుండా కొట్టేయటం జరిగింది. ఇప్పుడు స్థలము ఇప్పుడు రామా కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళే గెలిచి ఉండొచ్చు కాదా నన్ను. అది అంతకు ముందే వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్లో ఒక కాగితం ఇచ్చి ఇది కోర్టులో ఉంది, ఇది లిటికేషన్లో ఉంది, కొనుక్కోవద్దు అని ఒక ముక్క రిజిస్టర్ ఆఫీస్లో ఒక కాగితం వేస్తే ఇంతమంది 42 కుటుంబాలు మేము రోడ్డు మీదకి వచ్చేవాళ్ళం కాదు కదా. మేము నీళ్లు తాగి గంజి తాగి కష్టపడి రూపాయి కొనుక్కున్న స్థలాలు, గుంత మనిషిలోతు గుంత. దీనికి పునాది వేసుకోవటానికి ఎంత కష్టపడ్డామో ఎంత శ్రమించామో అది మాకే తెలుసు. ఇవాళ చెప్పడానికి కూడా 3 రోజుల నుంచి ఏడ్చి మా కన్నీళ్ళు కూడా ఇంకిపోయినాయి. కన్నీళ్ళు కూడా రావట్లేదు. ప్రభుత్వమే దిగొచ్చి మమ్మల్ని ఆదుకుంటే అంతకు మించి కోరుకునేది ఏమి. మా స్థలాలు మాకు కావాలి, మా ఇళ్ళు మాకు కట్టించి ఇవ్వాలి. అదే చెప్పండి, ఏంటి 2 రోజుల నుంచి కట్టుబట్టలతో ఉన్నారు, పిల్లా జల్లా అంతా రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళు చూస్తే చెట్ల కింద అయ్యండి సామాన్లు లేవు కదా. వెనకాల ఎదరు తీసేస్తుంటే వెనకాల కొట్టేస్తున్నాడు. మనం సామాన్ తీసేదాకా కూడా ఆగట్లేదు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళది నిజమే అయ్యి ఉండొచ్చు అనుకున్నాం. ఒకవేళ మేము పొరపాటు పడ్డాం, మేము సామాన్ తీసుకునేదాకా ఆగాల. మా కోర్టులో ఎన్ని క్లియర్ అవ్వాలి కదా. మేము 2000 సంవత్సరంలోనే కొనుక్కున్నాం. 2001లో మాకు రిజిస్ట్రేషన్ అయ్యింది. మరి ఈ 16 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు? మేము కొనుక్కున్నప్పుడు ఏదో ఒక రోజు వచ్చేసి మేము కొనుక్కున్నామా, మీ ఉన్నాయేంటి ఆన్లైన్లో తేడాలు ఉన్నాయని మాకు చెప్పొచ్చు కదా. అప్పుడు మేము ఇల్లులైనా కట్టుకోకుండా ఉండేవాళ్ళం కదా. మాకు ఎక్కడ ఏమి లేకుండా మెడల్లో కూడా పెట్టేసుకొని మేము వాళ్ళ వెనకాల మేము ఇప్పుడు పెద్ద గ్యాంగే ఉందని ఆలోచించుకుంటున్నామండి. ఇప్పుడు అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఇంత జరుగుతుంది కదా ఇక్కడ. ఎక్కడో చిన్నది జరిగినా కానీ వెళ్ళిపోయి మేము ఉన్నామని వెళ్తున్నారు వాళ్ళు. ఇంత జరిగిన తర్వాత కూడా వీళ్ళు ఇంతవరకు మనకు ఇక్కడ ఎవరు దాని వాళ్ళు రాలేదు. మేము ఎంతమంది కాడికి వెళ్ళినా కానీ. మరి దీని వెనకాల ఉందంటే మరి దీన్ని బట్టి మేము పెద్దోళ్ళే ఉన్నారని ఆలోచించుకుంటున్నాం. మరి వాళ్ళకి ఎంతవరకు మా దగ్గర మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి అంత స్తోమత కూడా మాకు లేక శక్తికి మించి పోరాడుకుంటున్నాం. మా వాళ్ళు వచ్చే లోపే మేము చెప్పే కొందే కొట్టేస్తున్నారు వాళ్ళు. ఆర్డర్ ఉండి కూడా ఓ పక్క కొట్టేస్తున్నారు, ఓ పక్క గోళ్ళ కట్టేస్తున్నారు. ఇప్పుడు మేము తల్లుల పిల్లలు, ఇప్పుడు 2 పిల్లలు, 2 కాపురాలు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి? సామానాలకు బయట పెట్టుకుని ఉన్నాం. ఎన్ని రోజులు ఉన్నారు చలిగాల్లో? ఎక్కడ పండుకోవాలి? ఎవరన్నా వచ్చేసి సరే ఇది అది ఏమన్నా మాకు ఏమన్నా చెప్తున్నారా? చెప్పట్లేదు. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి అసలు? ఇది అసలు అర్థం కావట్లేదు. మాకే అర్థం కావట్లేదు. ఏం చేయాలి అనేది కూడా మాకు తెలియట్లేదు. దానివాళ్ళు రావాలి కదా. చిన్న ఆటకే ఏదైనా జరిగితే ఏ కరెంట్ షాక్ కొట్టిపోయిన వాళ్ళకి ఆడుకో, ఒక బిల్డింగ్ కూలిపోయిన దానికి ఆడుకో వెళ్తున్నారు. వెళ్ళి మీకు న్యాయం చేస్తాం ఇది అది అని చెబుతున్నారు. మరి ఇన్ని ఇల్లులు నాశనం అయిపోయినాయి. ఇంతమంది పేదవాళ్ళు, ఇందులో ఎవరు బలమైన వాళ్ళు లేరు కదా, కనపడుతున్నారు కదా. అంటే వీళ్ళకి న్యాయం చేసేది ఏందిలే అని. మరి ఇప్పుడు ఒక్క ఇంట్లో 3 కాపురాలు ఉన్నాం మేము. ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళారు, ముఖ్యమంత్రి కాడికి వెళ్తే మొన్న వాళ్ళు ఏదో అపాయింట్మెంట్ తీసుకొని ఇప్పుడు కుదరదు ఏదో అని వాళ్ళు రానివ్వలేదండి. అంతకుముందు లోకేష్ బాబు కాడికి వెళ్ళి వచ్చాం. అంటే అంతకుముందు వెళ్ళారు, అంటే పడదొయ్యకు ముందు. ఆయన ఎవరినో పంపి ఏదో చేశారంటండి, నాకు తెలియదు, మా పిల్లలకు తెలుసు. అసలైతే వెళ్ళారు, పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళారు, ఆయన దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు మనల్ని లోన పానిస్తే ఆయన కూడా చెప్పుకుంటామండి. వాళ్ళు పానివ్వట్లేదు కదా లోనకి కదా. మరి మాకు ఏదో ఒక న్యాయం చేయాలి కదా. ఇంతమంది ఉన్నాం కదా. మరి మాకు ఇక్కడ చుట్టాల పక్కల కూడా ఎవరు లేరు. మేము ఎక్కడ ఉండాలి? ఇంతమంది 3 కుటుంబాలు మా ఒక్క ఇంట్లోనే 3 పిల్లలు, 2 కాపురాలు, నేను. మరి 2 పిల్లలు అలాగే రోడ్డు మీద పడ్డారు. మాకు ఇంకా ఎక్కడ వచ్చేయకూడలేవు. ఆటో తోలుకుంటేనే మేము బతుకుతాం, లేత లేదు. మరి ఇది ఎంతవరకు? ఇది 3 రోజులు అయిపోతుంది. ఎవరు రాలేదు దానివాళ్ళు. లోకేష్ బాబు రాలేదు, మరి ఏ పవన్ కళ్యాణ్ ఇలా సీఎం గారు ఎవరో ఒకరు ఏదో చేయాలి కదా. మాకు వచ్చి ఏదో ఒకటి అని వెళ్ళిపోతుంటే వీళ్ళు అందరూ కాదు కదా, అసలు వాళ్ళు రావాలి కదా.